హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఇంకా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఆ, సరే, ఈరోజు మందిరంలోకి వచ్చిన వారు, ఫోన్లోకి వచ్చిన వారు, అలాగే యూట్యూబ్లో కూడా ఈ మెసేజ్ వెళ్ళింది కాబట్టి ఆ, అందరికీ వచ్చిన వారు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు స్త్రీల గురించి ప్రస్తావన. బైబిల్లో చాలామంది స్త్రీలకు దేవుడు వాళ్ళని ఎలాగ వాడుకున్నాడో, దేవుడు వాళ్ళని ఎలాగ ఉపయోగించుకున్నాడో, తన పనిలో కావచ్చు, సేవలో కావచ్చు, అలాగే కుటుంబంలో కావచ్చు, అన్ని రకాలుగా స్త్రీలకు దేవుడు చాలా ప్రత్యేక స్థానాన్ని బైబిల్లో ఇచ్చాడు. దేవుడు స్త్రీలకు కూడా బైబిల్లో పాత నిబంధనలు చూస్తే స్త్రీలకు ప్రస్తావన అసలు కాస్త ప్రస్తావన తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రస్తావన కొంతమంది దేవుని కొరకు వాడబడిన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. దేవుని కొరకు ఉపయోగించబడిన స్త్రీలు, దేవుడు చేత నియమించబడిన స్త్రీలు, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీలు. కాబట్టి వాళ్ళు దేవుని కొరకు శ్రమలే వచ్చినా, కష్టాలే వచ్చినా, చివరికి ప్రాణము పోయే పరిస్థితులే వచ్చినా ప్రభు కొరకు వారు నిలబడ్డవారు ఉన్నారు బైబిల్లో. అలాంటి స్త్రీలు ఉన్నారు, దేవుని కొరకు ఉన్నవారు ఉన్నారు. చూద్దాం. కొంతమంది ఒక 7 స్త్రీలను, 6-7 స్త్రీలను మీ ముందుకు తీసుకొని వస్తాను. కొంతమంది స్త్రీలను బైబిల్లో ఉన్నవారిని మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి ఈరోజు స్త్రీల ప్రస్తావన ఎక్కువగా, అందరు స్త్రీలే ఉన్నారు కాబట్టి స్త్రీల గురించి చెప్తాను. ఒక నందు ఒక్కడే ఉన్నాడు కాబట్టి కథ అంతా విన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే, మా పాపతో సహా, మనవరాలతో సహా. కాబట్టి చూద్దాం. చూడండి, దైవ అనుగ్రహం పొందిన స్త్రీలు. ఎవరు అనుగ్రహం పొందుకున్నారు? దేవుని యొక్క అనుగ్రహం. దేవుని యొక్క అనుగ్రహం నీ మీదికి రావాలంటే, నీ కుటుంబం మీదికి రావాలంటే, ఇక్కడ దేవుని అనుగ్రహం పొందుకున్న స్త్రీ బైబిల్లో మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు మనం చదువుకుందాం. చూద్దాం. చూడండి, దైవ అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం పొందుకుందామే, దేవుని యొక్క కృప పొందుకుందామే, దేవుని కటాక్షం. ఆ రోజుల్లో చాలామంది స్త్రీలు, యవనస్తులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అనుగ్రహము ఆమె మీదకే వచ్చింది. చూద్దాం. చూడండి, చదువుమా. 37-38. దేవుడు చెప్పిన ఏ మాటయును నిరక్తము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇక్కడ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎవరు మాట చొప్పున చెప్పండి? ఇది చాలా కఠినమైన మాట. పరిస్థితులు కూడా ఆ దినాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ దినాలు ఆమె చాలా కఠినమైన పరిస్థితిలో ఈ మాట అంగీకరిస్తూ ఉంది. దేవుని మాటకు విధేయత చూపుతూ ఉంది. దేవుని చిత్తానికి విధేయత చూపుతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క ఉద్దేశాలకు ఈమె పూర్తిగా లోబడిపోయింది. దేవుని యొక్క వాక్యానికి లోబడింది. ఎవరు అంటే మనకు అందరికీ తెలిసిన ఆమె పేరు ఎవరు చెప్పండి? మరియా, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా. ఇక్కడ చూడండి, ఆమె యవనస్తురాలు. ఆ రోజుల్లో చాలా కఠినమైన పరిస్థితులే ఉన్నాయి, కఠినమైన అవమానాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ గర్భం ధరిస్తే, దేవుని చిత్తానికి లోబడితే ఎంత కఠినంగా ఎదురించబడుతుందో, దేవుని చిత్తానికి లొంగి పూర్తిగా దేవునికి విధేయత చూపిన స్త్రీ. ఎందుకు దేవుని అనుగ్రహం మీదకి వచ్చింది, దేవుని కృప ఈ మీదకి వచ్చిందంటే, నీ దాసురాలను నీ మాట చొప్పున, అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు. ఈరోజు యవనస్తుల్లో చూస్తే వారి ఉద్దేశాలు, వారి ఇష్టాలే యవన ప్రాయంలోకి వచ్చాక చాలామంది యవన బిడ్డలకు ఉంటాయి. దేవుని ఆలోచనలు ఉంటాయి, దేవుని చిత్తం ఉంటుంది యవన బిడ్డల మీద. బైబిల్లో మనం చూస్తే బైబిల్లో ఆమె పేరు దీనా ఉంటుంది. ఒక ఆమె బైబిల్లో దీనా ఉంటుంది. ఆ దీనా యవన ప్రాయానికి వచ్చాకనే ఆమె ఎటు ప్రయాణం చేస్తుందంటే, తన ఇష్టం, తన ఆలోచన చొప్పున తన ఫ్రెండ్స్ సర్కిల్లోకి ప్రయాణం చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక యవన వయసుకు వచ్చినప్పుడు యవన బిడ్డలు ఎలాగుంటారు అంటే, తన ఆలోచన చొప్పున, తమ ఇష్టాల చొప్పునే నడుస్తూ ఉంటారు. ఆ ఇంట్లో చాలా గార్బాలు పట్టిక, చాలా గార్బాలుగా, ఎంతో అన్నదమ్ములు, 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఒకే ఒక్క అమ్మాయి. ఆ ఇంట్లో ఎంతోమంది అందరూ అన్నలే ఉన్నారు ఆమెకి. ఆమె ఒకటే అమ్మాయిగా ఉంది. కాబట్టి నేను నిన్న ఒక న్యూస్ చదివాను. ఏం చదివానంటే, వాళ్ళు 25 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 25 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట.
నిన్ననో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అన్నలకు తెలిసంగానే ఆ వ్యక్తిని చంపేసేశారు. ఆ వ్యక్తిని ఎన్ని సంవత్సరాల ప్రేమ? మంచి జాబులు వచ్చే కులాలు వేరు. వాళ్ళిద్దరు కులాలు వేరు. ఆంధ్రాలో జరిగింది. ఇది వాస్తవం. నిన్ననో ఈరోజు న్యూస్ చదివాను నేను. ఇద్దరు కులాలు వేరు, ఇద్దరు మతాలు వేరు. 25 సంవత్సరాల బంధువుల్ని ఆ అమ్మాయి తరపు ఒప్పించడానికి ఆమె కూడా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దాటారు వాళ్ళిద్దరికి. ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆగిందో, ఇన్ని రోజులు ఆమె ఆగింది, ఆయన ఆగాడు. ఇద్దరు ఆగి ఇంక సరే వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పేశారు, మేము పెళ్లి చేసుకుంటున్నాం గుడిలో అని చెప్పి వాళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తెలిసంగానే అన్నలు వచ్చి ఆ కోపంలో ఆమె భర్తను చాలా క్రూరంగా చంపేస్తారు. బైబిల్లో కూడా అలాంటి చరిత్రే కనబడుతుంది. ఆ అన్నలు ఎలాగైతే ఆయన చంపారో అలాగే ఆ 34 ఆదికాండం ఒక యవన జీవితంలోకి వచ్చాక తన ఇష్టం, తన ఆలోచన ప్రకారం జీవిస్తారు యవన బిడ్డలు. కానీ మరియా తన ఆలోచన ప్రకారం జీవించకుండా, తన ఇష్ట ప్రకారం జీవించకుండా, తన ఉద్దేశ ప్రకారం జీవించకుండా, దేవునికి చిత్తానికి పరిస్థితులు ఎంత కఠినమైన, ఎంత ఇబ్బందులైనా, ఎంత శోధనలైనా దేవుని ఉద్దేశానికి లోబడింది ఎవరు అంటే మరియమ్మ. కానీ ఈ బైబిల్లో ఉన్న దీనా కూడా బైబిల్లో చూస్తే ఒక యవన వయసుకు వచ్చాక చూడండి, 34వ అధ్యాయంలో, ఆదికాండం 34వ అధ్యాయం 1-2 వచనాలు చదువుమా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ యాకోబుకి లేయాకు కనిన కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపు మేలిన ఇవ్వీయుడైన హమోరు కుమారుడు షెకెం అనెను ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో ఇక్కడ చూడండి, ఎవరు చూడవెళ్ళిందంట? ఆమె పురుషులను చూడనే ఏమి వెళ్ళలేదు ఆమె. కానీ ఎవరితో సాహసం చేయడం వెళ్ళింది? ఆ దేశంలో ఉన్న యవన స్త్రీలు ఎంతో మంది ఉంటారు. ఆ స్త్రీలతో ఆమె సహవాసం పెంచుకోవాలనుకుంది. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని పిల్లలు దేవుని నమ్ముకున్న స్త్రీలతోనే సహవాసం చేయాలి. లోకంలో ఉన్న యవనస్తులతో ఏం చేయొద్దు? ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఫ్రెండ్షిప్ కానీ అలాగే లోకంలో ఉన్న యవన బిడ్డలు, లోకంలో యవనస్తులు ఏమంటారంటే వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ఆలోచన ప్రకారం జీవిస్తామంటాం. ఒకరోజు లోకంలో యవన ప్రజలు ఎలా ఉంటారంటే దేవుని నమ్ముకున్న వాళ్ళని సినిమాలకి, లోకానికి చాలా దూరంగా ఉంటారు. దేవుని నమ్ముకుని చాలా భక్తిగా ఉన్న యవన పిల్లలు. కానీ లోకంలో ఏమంటారంటే సినిమాలకు పోదాం పదా, ఎంజాయ్ చేద్దాం పదా, మీ అమ్మ చూస్తాం. మా గ్రేస్ని ఏమైందంటే కాలేజీలో ఇప్పుడు మీ అమ్మ చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారు, మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని పిల్లలు కూడా మా గ్రేస్ డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఆ సమయంలో ఎప్పుడు మీ అమ్మ మీ నాన్న మాట అంటావు, ఎప్పుడు వాళ్ళ మాట వింటూ ఉంటావు, ఎంజాయ్ చేద్దామని ఆమెతో ఉన్న యవన పిల్లలు చాలామంది కూడా గ్రేస్ని కూడా అలాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మీ డాడీ నీ అంపటి తిరుగుతూ ఉంటాడు, నీకు ఫ్రెండ్స్ సర్కిల్ లోకము ఉండదని ఆడపిల్లలు చాలామంది మా గ్రేస్ని కూడా అంటూ ఉండేవాళ్ళు. కానీ ఈమె కూడా మనం చూస్తే ఇంట్లో 12 మంది కొడుకులకి యాకోబు ఒకటే కుమార్తె. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? యాకోబు ఒకటే కుమార్తె. కానీ ఆ దేశం ఆమె తప్పు చేయడానికి వెళ్ళలేదు ఆ ఊరికి. కానీ ఆమె చాలా అందంగా ఉన్న స్త్రీ, చాలా అందంగా ఉన్న ఆమె. అందం ఒక వ్యక్తిని, ఒక ఆయనని ఆకర్షించేసింది. అక్కడ మనం చూస్తే ఆమెను ఆకర్షించి యవన స్త్రీలతో సహవాసం లోకం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే లోకంలో దేవుని నమ్ముకున్న వారితోనే మనం సహవాసం చేయాలి, దేవుని నమ్ముకున్న వారితోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. లోకంలో దేవుని నమ్ముకున్న స్త్రీలతోడైనా పురుషులతోడైనా ఏం చేయొద్దు? ఫ్రెండ్షిప్ చేయకూడదు. కానీ అక్కడ దీన ఆ దేశంలో ఉన్న యవన ఆడపిల్లలతో సావాసం చేయాలనుకున్నది. ఆమె జీవితం పాడైపోయాక అన్నలకు తెలిసింది. ఆ అధ్యాయం మీరంతా చదివితే అన్నలకు తెలిసినప్పుడు అన్నలంతా ఊరు మొత్తం కూడా పెళ్లి కూడా చేస్తారు. తర్వాత పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసాక ఆ కోపం వారిలో పోదు. పెళ్ళి అయినా తెలిసిన వెంటనే ఆ ఊరు మొత్తాన్ని కూడా యవనస్తులందరూ కూడా, ఇద్దరు అన్నలు ఏం చేస్తారు చెప్పండి? సేమ్ ఈరోజు ఎలాగ జరుగుతుందో బైబిల్లో కూడా అదే జరిగింది. ఊరు మగవాళ్ళందరూ చంపుతారు. ఎవరు చేసిన తప్పును బట్టి? ఒక దీన చేసిన తప్పును బట్టి. కాబట్టి నేను చెప్పవలసిన మాట, ఎందుకంటే లోకంలో యవనస్తులు యవన ప్రాయానికి వచ్చే చాలా ప్రమాదకరమైన వయసు ఏంటంటే యవన వయస్సు. కానీ బైబిల్లో ఉన్న రూత్, ఎవరు ఆమె పేరు చెప్పండి, మరి అయితే యవన వయసుకు వచ్చింది, దేవునితో సహవాసం పెంచుకుంది, దేవునితో సంబంధం పెంచుకుంది, దేవునితో మంచి ప్రార్థన జీవితం ఉంది, దేవుని స్వరం వింటుంది, దేవుని చిత్తాన్ని ఎరుగుతుంది, దేవుని ఇష్టాన్ని ఎరుగుతుంది. చూడండి ఆమె జీవితంలో ఎంత అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితులే వచ్చినా ప్రభు చిత్తానికి ఆమె లోబడింది. కాబట్టి ప్రపంచానికి రక్షకుడిని లోకానికి తీసుకొని వచ్చింది. యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆయన ప్రపంచానికే, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వారికి యేసు రక్షకుడు. ఆయన
ప్రపంచాన్ని రక్షించడానికి. అందుకే యేసయ్య గురించి మాట ఏముంటుందంటే, ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అన్నది. ఎందుకు? దాని వెనక మరియ యొక్క, చూడండి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఉద్దేశానికి లోబడి, దేవుని ఇష్టానికి లోబడితే ఆమె గర్భంలో నుండి ఎవరు వచ్చారు చెప్పండి? మరి వచ్చిన నీ దాసు. అందుకే దైవ అనుగ్రహం, ఎవరు అనుగ్రహం వచ్చిందేమో మీదికి? దేవుని యొక్క కృప నీ మీదికి రావాలంటే, దేవుని కటాక్షం మీ మీదికి రావాలంటే, దేవుని వాత్సల్యత మీ మీదికి రావాలంటే మనం కూడా అలాంటి అనుగ్రహం మన పిల్లల మీద కూడా, యవన పిల్లల మీదకి రావాలి. ఒకరోజు ఒక యవనస్తురాలు ప్రభువు నమ్ముకుంది. వాళ్ళ అమ్మగారు దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. మందిరానికి వెళ్తూ ఉంటే ఆ మందిరానికి ఒక పాస్టర్ గారు మాకు ఇలాగా ఒక కారులో వస్తున్నప్పుడు, నేను మా అన్న ఒక కారులో వస్తూ ఉన్నాం. కారులో వస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు మాకు ఏం చెప్పాడంటే, అయ్యా నా దగ్గరికి బంధువులు తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా ప్రార్థనకు వస్తారయ్యా కొంతమందిని. ఒక స్థలంలో ప్రార్థన మందిరం స్టార్ట్ చేశాను. అక్కడ వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు భర్తకు తెలియకుండా చర్చికి వస్తూ ఉండేది. చర్చికి వస్తూ ఉన్నప్పుడు ఆమెను బట్టి వాళ్ళ బిడ్డ కూడా మందిరానికి వస్తూ ఉండేది. చాలా గొప్ప కులం వాళ్ళది. వాళ్ళ నాన్నగారికి అసలు తెలిస్తే చాలా ఇబ్బంది పెడతాడు. అందుకే వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డలు మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. ఇలాగ వస్తూ ఉంటే వస్తూ ఉన్న సమయాల్లో ఏం జరిగిందంటే, కొంతకాలానికి అమ్మాయి యవన వయసుకు వచ్చేసింది, పెళ్లి చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎలాగంటే భార్య మాత్రం ఎట్టి పరిస్థితులు చర్చికి పోవడం మానేయట్లేదు. అలాగే మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఈ యవన బిడ్డ పెళ్లి చేయాలి. కాబట్టి వాళ్ళ కులంలో, వారికి ఉన్న మతంలోనే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. సరే అని ఇంకా తల్లిదండ్రులు బాధ్యత బలవంతం చేయడం వల్ల, ఆ తండ్రి చేసే బలవంతం బట్టి ఈ అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి పెళ్లి కాకముందే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని ఆ అబ్బాయికి చెప్పలేదు. ఈ అమ్మాయి చెప్పలేదు. అది ఏదైతే మొదటి రోజు వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏ రోజైతే ఉందో, ఆ రోజు నీకు ఒక విషయం దాచుతున్నాను, ఆ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నీ విషయం అంటే, నేను కూడా ఒక దాస్తున్నాను, నీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన కూడా అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, నేను మా బంధువులకి, మా తల్లిదండ్రులకు తెలియకుండా నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకున్నాను? మా నాన్నకు తెలిస్తే ఇక్కడ పెళ్ళి అవ్వడానికి ఒప్పుకోడు కాబట్టి వాళ్ళకి తెలియకుండా, మా నాన్నకు తెలియకుండా నేను యేసయ్య నమ్ముకున్న మా అమ్మ వెంట వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాను, దేవుని నమ్ముకున్నాను అని చేసుకున్న భర్త పెళ్ళి అయింది. హిందువులు పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యాక ఆ భర్తకు చెప్పిందంట. ఎప్పుడైతే చెప్పిందో ఆయన కూడా అన్నాడు, అమ్మా నేను కూడా నీలాగే మా తల్లిదండ్రులకు తెలియకుండా నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆ రోజంటే వాళ్ళకున్న సంతోషం ఇంక లోకంలో ఎక్కడ దొరకని సంతోషం వాళ్ళిద్దరు చాలా అనుభవించారు పాస్టర్ గారు. వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులకు తెలియకుండానే ఎవరు నమ్ముకున్నారు? యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కానీ దేవుడు అలాంటి కార్యాలు చేశాడు పాస్టర్ గారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదటి మాటలో ఈమెకి మరియకు వివాహం కాలేదు. కానీ దేవుని చిత్తానికి లోబడడం వల్ల ఆమెకి అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు నిలబడింది ఆమె. ఎవరు? మన జీవితాల్లో కూడా, యవన జీవితంలో బైబిల్లో మన ఇద్దరు చూపించాను. పాత నిబంధనలో దీన చూపించిన ఆమె ప్రేమించడం వల్ల ఆ ఊరంతా కూడా ఆ పురుషులు చనిపోవడానికి కారణమైంది. ఆమె ఇంట్లో గొడవలు పెట్టడానికి గల కారణమైంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని పిల్లలతో సహవాసం పెంచుకుంటామో మన పిల్లల భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇప్పుడు మరియ పక్షంగా ఇంకొక మాట కూడా చెప్తాను. మరియ ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు అప్పటికి ఏమైంది? వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది, ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడాక ఇప్పుడు ఆ భర్త కూడా రహస్యంగా ఆయన్ని వదిలేద్దాం అనుకున్నా మీకు అక్కడ ఒక మంచి సత్యం చెప్పాలంటే, దేవుని పక్షంగా ఏమో నిలబడడం వల్ల ఆమె పక్షంగా దేవుడు నిలబడ్డాడు. అవునా కదా? ఆ రాత్రి వెళ్ళి బంధువులు మాట్లాడారు, రహస్యంగా వదులుదామంటే ఎవరు మాట్లాడారు? కుటుంబాలను కట్టేవాడు దేవుడు, జీవితాలను కట్టేవాడు. ఎవరైతే దేవుని పక్షంగా నిలబడతారో, ప్రభుతో సహవాసం పెంచుకుంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుకోవడం మొదలు పెడతారో వాళ్ళ పక్షంగా వాళ్ళ ఇంటి వారు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా, తోబుట్టులు లేకపోయినా దేవుడే వారి పక్షంగా నిలబడి ఆ కుటుంబాన్ని కడతాడు ఆయన. మరియ విషయంలో మనం చూస్తే ఎవరు జోక్యం చేసుకున్నారు? ఆ విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఈరోజు భార్య భర్తల విషయంలో మనం చూస్తే కుటుంబాల్లో బంధువులు జోక్యం చేసుకుంటున్నారు. అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ జోక్యం చేసుకొని ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఈ రోజులో. కానీ దేవుడు జోక్యం చేసుకుంటే కుటుంబం కట్టబడింది. అక్కడ ఎవరు జోక్యం చేసుకోవడం వల్ల మన జీవితాల్లో, మన పిల్లలు కానీ భవిష్యత్తులో కుటుంబాలను దేవుడు జోక్యం చేసుకున్నాడు అనుకో, ఆ జోక్యం ద్వారా ఏమైంది? వాళ్ళ కుటుంబం దేవుడు ఆ జోక్యం. ఇప్పుడు చూడండి, నేను అక్కడ మంచి మాట ఏంటంటే, మరియా దేవుని పక్షంగా నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రభు కొరకు జీవించింది. ప్రభు కొరకు జీవిస్తే ప్రభు ఆ పక్షంగా నిలబడి వారి వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశాడు.
అవునా కదా? ఇది మొదటి మాట. రెండో మాట, నిరంతరము ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన స్త్రీ. మొదటి స్త్రీ ఏమో దైవానుగ్రహం పొందుకున్న స్త్రీ. ఈరోజు అంత స్త్రీల వంశమే చెప్తాను. రెండో ఆమె ఏమో దేవుని సన్నిధిలో రాత్రింబగలు ఉపవాసంతో గడిపిన స్త్రీ. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 ఆ వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనం. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నా అను ఒక స్త్రీ, ఒక ప్రవక్తని ఉండేది. ఆమె ప్రవక్తిని. ఆమె కన్నత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమితో సంసారం చేసి, ఏంటంటే 7 ఏళ్ళు భర్తతో ఉన్నది. యవన ప్రాయంలోనే భర్త చనిపోయాడు. బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలు విధవరాలంట? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగలు దేవునికి సేవ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ నిరంతరము ఉపవాసముతోనూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చింది. ఎవరు సన్నిధి అనుభవిస్తుంది? ఒక వివాహం అయింది. వివాహం అనుకోండి, ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వివాహం అవుతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుని కొరకు జీవించిందేమా? 84, ఇంచుమించు 106, 104 సంవత్సరాలన అయిందా లేదా? ఇప్పుడు అన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఎక్కువగా జీవించిన స్త్రీ. దేవుని కొరకు 106 లేదా 110 సంవత్సరాల వరకు ఆమె జీవించింది. అయితే ఆ కాలంలో ఈమె ఎవరంట? ప్రవక్తని. దేవుడు ఎవరిని ప్రవక్తులుగా దేవుడు చేస్తాడు అంటే, దేవుడు ఎవరిని ఉపయోగిస్తాడంటే, ఈమె ఒక స్త్రీ. ఈమె పేరేం పేరంట? హన్న. ఈమె ఒక భర్త ఉన్నాడు, చనిపోయాడు. యవన ప్రాయంలోనే భర్తడు ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించలేదు, కానీ 7 సంవత్సరాలే ఉంది. దేవుడు ఆ వరాలు ఎవరికి ఇస్తాడు? ఎవరిని ఉపయోగించుకుంటాడు అంటే, దేవుని సేవలో దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతూ ఉంటారో, దేవునితో వ్యక్తిగత సావాసం ఎవరైతే పెంచుకుంటారో, ఏమో దేవుని సన్నిధిలో రాత్రింబగలు ఉపవాసంతో గడపడం వల్ల దేవుడు ఏమన్నాడు? ప్రవక్తని అన్నాడు. అనడలేదా? అంటే ప్రవక్తని ఉన్నారనే కదా దేవుడు స్త్రీలను కూడా ప్రవక్తులుగా వాడుకున్నాడా లేదా? ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట, నీకు ప్రవచనవరమైన ప్రవక్తినిగా దేవుడు ఉపయోగించుకోవాలంటే, దేవుని ఉద్దేశాలు నీకు తెలియాలంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపిన ఆమె ఎవరు? హన్న. ఈ పాత నిబంధనలో కూడా ఒక హన్న ఉంది, కానీ ఈ హన్న వేరు. ఆ హన్న వేరు. ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. సాముయేలు పుట్టాడు, తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ హన్న దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా గడపడం వల్ల యేసును చూసే భాగ్యం దొరికింది ఆమెకి. ఎవరిని చూసింది? యేసు ప్రభు పుట్టిన కాలానికి సుమియోను ఒక నీతిమంతుడు ఉంటాడు, యేసు ప్రభుని చూస్తాడు. ఈమె కూడా ఎవరిని చూసిందంటే, ఎవరిని చూసింది? యేసేపు, మరియా యోసేపులు ఎత్తుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఏమో చూసినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఎన్నో దినాల కొరకు, వాగ్దానం కొరకు ఎదురు చూసిన ఆమె, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న ఆమె, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న ఆమె, ప్రార్థన జీవితం కలిగిన ఆమె, యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎదురు చూసిన ఆమె. అలాంటి ఈ హన్నా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను. ఇలాగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం వల్ల పాత నిబంధనలో కూడా ఇంకొక స్త్రీని కూడా చూపిస్తాం. ఉపవాసములో దేవుని ప్రజల కొరకు ఉపవాసం ఉన్న స్త్రీ. ఆమె ఎవరు చెప్పండి? ఎస్తేరు. ఆమెకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇద్దరు లేరు. ఎవరు లేరు చెప్పండి? కానీ తల్లిదండ్రులు లేకపోయినా దేవుని చేతిలో ఈమె బలముగా వాడబడిన స్త్రీ. ఎవరు చెప్పండి? తల్లి లేదు, తండ్రి లేడు. ఈరోజు తల్లిదండ్రులు లేని ఆమెను కూడా దేవుడు ఎవరు చెప్పండి? ఆమెకు తండ్రి లేడు, ఒక అనాథ అని చెప్పాలా. తల్లి లేదు, తండ్రి లేడు, కానీ ఆ బాబాయ్ ఆమెను చేతి తీసుకొని దేవుని సన్నిధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన ఆమె. ఎవరు? ఆమె ఎస్తేరు. ఇప్పుడు ఎస్తేరు ఒక అన్యుని చేసుకుంటుంది. ఆయన అన్యుని చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ దేశానికి దేవుడు ఎందుకు ఒక ఉన్నతమైన స్థానంలో ఎస్తేరును పెట్టాడంటే, ఆ ప్రజలందరూ ఈమె ద్వారానే ఏమవ్వాలా? కాపాడబడాలి, చట్టాలు మారాలి. కాబట్టి ఈ రాణిగా అయినప్పుడు కూడా ఆమె దేవుని విడిచిపెట్టలేదు. గొప్ప స్థానంలోకి వెళ్ళినా, గొప్ప స్థాయిలోకి వెళ్ళినా, దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఆమెకి ఇచ్చినప్పటికీ కూడా దేవుని వాళ్ళ తండ్రి గారు చెప్పారమ్మా, నువ్వు ఒకవేళ ఈ ప్రజల కొరకు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోయినావు అనుకో, ఎస్తేరు గ్రంథం 4 వచనాలు చెప్తుంది, నువ్వు ఒకవేళ రాజుతో మాట్లాడకపోయినావు అనుకో, నీవును నీ ఇంటి వారు ఏమవరు? నశిస్తారు, జాగ్రత్తని హెచ్చరించినప్పుడు తండ్రి మాటకు విధేయత చూపి వెంటనే ఆమెయు ఆమె పనికత్తలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసము గడిపిందా లేదా?
ఆమె ఉపవాసం గడపడం వల్ల చూడండి, క్రొత్త నిబంధనలో ఉపవాసం గడపడం వల్ల యేసును చూడగలిగింది. దేవునికి ఒక ప్రవక్తినిగా మారింది ఈమె స్త్రీ. పాత నిబంధనలో బైబిల్లో స్త్రీల పేర్లు పుస్తకాలు ఉన్నాయా? ఎవరి పేర్లు ప్రస్తావించాడు? ఇద్దరు. ఆమె ఎవరంటే ఒక రూతు, రెండోది ఎస్తేరు. వీళ్ళిద్దరి పేర్లే బైబిల్లో పేర్లు. ఆ రోజుల్లో పురుషులకే చాలా ప్రాముఖ్యత ఉంది, కానీ స్త్రీలకు అంత ప్రాముఖ్యత లేదు. అయినా దేవుడు ఏం చేశాడంటే ఎస్తేరు పేరు రాయడానికి గల కారణం ఏంటంటే దేవుని కొరకు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు. ఎస్తేరు దేవుని కొరకు ప్రాణం, నేను చనిపోయినా, నేను నశించేదను కానీ ఏమన్నా అనదలేదామే. అంటే దేవుని కొరకు ఏం ప్రాణాలు పెట్టడానికి కూడా ఎందుకు ఆమె పేరు ప్రస్తావన చేశారంటే దేవుని కొరకు నిలబడిన ఆమె, దేవుని కొరకు ఉపవాసం ఉన్న ఆమె, దేశం కొరకు, ప్రజల కొరకు ఆమె కొరకు ఉపవాసం ఉండలే. ఈరోజు ఉపవాసాలు ఎలా ఉంటారంటే వారి ఇంటి కొరకు, వారి పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఆమె ఎవరి కొరకు ఉపవాసం ఉంది? ఎవరి కొరకు ఉపవాసం ఉంది? ఈరోజు ఎవరు ఉపవాసాలైనా వాళ్ళ ఇంటి క్షేమం కొరకు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వారి వివాహాల కొరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వారి భవిష్యత్తు ఆశీర్వాదం ఉండడానికి కొరకు ఉన్నారు. కానీ ఆమె మాత్రం ఎవరి కొరకుందంట? దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు, ఆ రోజు 127 స్థానంలో ఉన్న ప్రజలందరి కొరకు ఎస్తేరు తన ప్రాణాన్ని త్యాగం చేసిన స్త్రీ. ప్రాణం లెక్క చేయకుండా ప్రభు చిత్తానికి, ప్రభు ఉద్దేశానికి ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండి దేవుడు 3 రాత్రింబగలు దేవుని సన్నిధిలో గడిపితే రాజు యొక్క అనుగ్రహం వచ్చిందా లేదా? కాబట్టి ఆమె ద్వారా దేశం ఏమైంది చెప్పండి? రక్షించబడింది. ఈరోజు నిన్ను దేవుడు రక్షించుకున్నది దేవుని జీవితంలో మేలు చేసేది. ఎందుకంటే నీ ద్వారా అనేక ప్రజలు కాపాడబడాలి. నీ ద్వారా ఏమవ్వాలా? కాపాడబడాలి. అనేకులు ప్రభుత్వం మళ్ళాలి నీ ద్వారా. ఎస్తేరు ఎలాగ దేవుని సన్నిధిలో గడిపిందో, ప్రార్థన జీవితంలో ఉందో, ఉపవాసం గడిపిందో, నీ ద్వారా అనేక ప్రజలు ప్రభు సన్నిధికి రావాలి. మన దగ్గరికి యెహోషువ పాస్టర్ ఒక ఆయన మన దగ్గరికి వచ్చాడు. బాచ్పల్లి నుంచి ఒక దైవజనుడు మన దగ్గరికి వచ్చేవాడు. ఆ సేవకుడు ఒక మంచి సాక్ష్యం మనం విన్నాం. లంబాడి తండాలోంచి ఒక ఆమె ప్రభు నమ్ముకుని చెప్పింది సాక్ష్యం. మీరు గుర్తుందో లేదో గుర్తు చేస్తాను. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఈమె యేసు ప్రభు నమ్ముకొని దేవుని చేత మేలు పొందుకున్నాక వారికి ఉన్న బంధువులందరూ ఆ లంబాడి తండాలో ఏం చేసేదంటే వారానికి ఒకరికి వారం అంతా ప్రార్థన చేసేదంట. ఒకరు సువార్త చెప్పేది. రోగాలతో ఉన్న వారికి, వ్యాధులతో ఉన్న వారికి ఆమె ద్వారా అనేక ప్రజలు వారము కొత్త వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళంట. రోగాలతో ఉన్న వారికి చెప్పేదంట, వ్యాధులతో ఉన్న వారికి చెప్పేదంట, దయ్యాలతో ఉన్న వారికి చెప్పేదంట. ఎవరెవరికి ప్రభు గురించి, ప్రేమ గురించి ప్రకటిస్తే అనేకులు ప్రభు దగ్గర రావడం, వారి రోగాల నుంచి విడుదల కలగడం, దేవుని సన్నిధికి రావడం, అనేకులు బంధకాలు, వ్యాధులు విడుదల పొందుకోవడం. ఆమె ఒక్కటని దేవుడు వారి బంధువుల మధ్యలో, వారి ఊరి మధ్యలో ఆమెను దేవుడు వాడుకొని ఈరోజు ఆమె ద్వారా అనేక ప్రజలు మందిరానికి వస్తూ ఉన్నారు. అది ఎవరిని బట్టి ఆమె బాగా సేవకురాలా కాదు కదా. ఆ ఒక్క స్త్రీని బట్టి దేవుడు అనేక ప్రజలు ప్రభు దగ్గరకు వస్తున్నారని మన దగ్గర ఆయన సాక్ష్యం చెప్పాడు. చాలా రోజులు అయిందో చెప్పాడు. కాబట్టి నీ ద్వారా రేపు దేవుడు లెక్క ఏం అడుగుతుంటే మన పిల్లల గురించి కానీ, కుటుంబం గురించి అడుగుతాడు. కానీ ఇంకోటి విషయం చెప్పాలంటే నీ ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు, నీ ద్వారా ప్రభు యొద్దకు ఎంతోమంది వచ్చారు అనేది దేవుడు లెక్క అడుగుతాడు. నేను రక్షించబడిందంటే మక్క నా కొరకు సువార్త చెప్తేనే ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు చెప్పకుండా నేను కూడా దేవుని దగ్గరికి రాలేదు. మక్కకు కూడా ఆ ఊరిలో యేసయ్య కొరకు నిలబడితే ఆ ఊరంతా కూడా ఎంతో నిందించింది, అవమానపరిచింది. చివరికి ఆ ఊరిలో నీళ్లు రాకుండా కూడా చేశారు. ఆ ఊరిలో అలాంటి కష్టాలు వచ్చిన ప్రభు కొరకు నిలబడింది. ఈరోజు ఆ ఊరిలో ఆమె ద్వారా సేవకులు వచ్చారు. ఆమె ద్వారా అనేక కుటుంబాలు ప్రభు కొరకు రక్షణలో ఈరోజు సేవలు చేస్తుంది మక్క. కాబట్టి మక్కకి ఏం చదువు లేదు, కానీ అనేక ఆత్మలు ప్రభు దగ్గర రావడానికి మక్క ప్రయత్నం అది. దేవుడు నన్ను అలా భయంకరమైన మరణాల్లోంచి, అనేక శ్రమలోంచి దేవుడు కనికరించాడని ఆమె ద్వారా అనేక సువార్త చేసింది మక్క. ఈరోజు కూడా చేస్తుంది దేవుని పని. ఈరోజు చెప్పవలసిన మాట, ఎస్తేరును దేవుడు ఎన్నుకొని గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమె ద్వారా ఎంతమంది ప్రజలు రావాలని వద్దా? ఈరోజు నిన్ను రక్షించుకుంది ఎందుకంటే నీ ద్వారా అనేక ప్రజలు రక్షించబడాలి, నీ ద్వారా అనేక ప్రజలు మేలు పొందుకోవాలి. స్త్రీల ప్రస్తావన ఇచ్చాడా లేదు బైబిల్లో? కొత్త నిబంధనలో ఆమె దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెడితే, పాత నిబంధనలో ఎస్తేరు చూస్తే ఏం చేసింది చెప్పండి? అనేక ప్రజలు, యూదులందరూ కూడా మరణ శాసనం రద్దవడానికి ఈమె ఉపవాస కారణం. రాజు దగ్గర మాట్లాడడం కూడా ఈమె కారణం. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ద్వారా అనేక ప్రజలు ప్రభు దగ్గర రావాలి. నీ ప్రార్థన బట్టి, అలాగే నీ విశ్వాసాన్ని బట్టి, ఈ ఉపవాస దినాలను బట్టి, నీ బట్టి ప్రజలు ఎవరి దగ్గరికి రావాలా? ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి ఇది రెండో మాట. మూడో మాట మనం చూద్దాం. రెండో మాట ఏంటంటే, నిరంతరం ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి అనుభవించిన స్త్రీ ద్వారా ఆమె ఉపవాసము, ఆ ప్రార్థన బట్టి ప్రవక్తినిగా మారింది. మారిందా లేదేమా? మారిందా లేదా? ఏం మారింది? హన్నా మారింది. ఆమె భర్త ఉన్నాడా?
లేడు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే గనపడతారో దేవుడు వారికి వరాలు ఇస్తాడు. స్వస్థ వరాలు కావచ్చు, ప్రవచన వరాలు కావచ్చు, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆమెమా. అప్పటికి ఎవరు చెప్పండి ఏమా, అప్పటికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడా? రాలేదు. పెంతెకోస్తు పండగ రాలేదు. ఈ ఆ కాలం యేసు ప్రభువు రాకముందు కాలంలోనే ఏమో దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపిన ఆమె. ఇవి 2 ఆమె. 3 ఆమె మనం చూద్దాం. 3 ఆమె చూడండి, ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న స్త్రీ. ఉత్తమమైన దానిని ఎంచుకున్న స్త్రీ. లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. చూడండి 3వ మాట. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చూడండి ఏమెంచుకుందట ఆమె. యేసు ప్రభువు ద్వారా ఒక ప్రస్తావం ఏంది, ఆమెను ప్రస్తావించాడా లేదా? ఈమె మార్తా నువ్వు ఎన్నో ఆందోళనతోనూ ఎన్నో సమస్యలతోనూ ఉన్నావు, కానీ ఈమె ఏమేమించుకుందంట? యేసు ఇంటికి చేర్చుకున్నప్పుడు ఏం చేసుకుందంట? ఉత్తమమైన దానిని, చాలా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆమె గడపడం మొదలుపెట్టింది, ఆయన వాక్యం వినడం మొదలుపెట్టింది. ఈరోజు లోకంలో ఎన్నో పనులు మనకున్నాయి, ఉన్నాయి లేవా? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీలో పనులు చేసుకునే స్త్రీలు ఉన్నారు. అలాగే ఎన్నో ఆందోళన, కుటుంబ పరిస్థితి ఆందోళన ఉన్నాయి, బయటలో ఆందోళన ఉన్నాయి, ఎన్నో ఆందోళన ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్ని ఆందోళన ఎన్నో ఉంటాయి, కానీ యేసు పాదాల దగ్గర కూర్చున్న జీవితాలు ఉన్నాయా? లోకంలో నీకు ఎన్నో ఆందోళన ఉండొచ్చు, నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న సమస్యలు బట్టో, నీ మనసులో ఎన్నో ఆందోళన, కలవరాలు, ఆ భయాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మరియ ఆమె ఆ ఇంట్లోనే మార్త ఉంది కదా, ఆమెకి ఎన్ని ఏందంట? ఏమంటుంది? అయ్యా నేను చాలా ఉంటుంది, చాలా చింత కలిగి ఉన్నానంట. అంటదా లేదా? యేసు విస్తారమైన పనులు పెట్టుకుని ఏముందంట ఆమెకి? చాలా చింతలు. ఈరోజు చూడండి, యేసు పాదాల దగ్గర గడపోతే నీలో ఉన్న చింతలు పోవు, నీలో ఉన్న నిరాశలు పోవు, నీలో నిరుత్సాహాలు పోవు, నీలో ఉన్న కృంగుదల పోవు, నీలో చింతలన్నీ తొలగించేదంటే యేసు పాదాల దగ్గర గడపడం. ఎవరి దగ్గర? పాదాల దగ్గర గడపడం. నీలో ఉన్న చింత, నీలో ఉన్న కలవరాలు, నీలో నిరాశ, నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న ఆందోళనన్నీ తొలగించేదంటే యేసు పాదాల దగ్గర గడిపింది. ఎవరిమా? మరియా. ఇప్పుడు యేసు పాదాల దగ్గర ఎవరైతే గడుపుతారో నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ కార్యాలు చేస్తాడు. మీకు ఎందుకు చెప్తున్నాను చూడండి, 2 వ్యక్తులు బైబిల్లో మీకు చూపిస్తాను. పాత నిబంధనలో సొలొమోను ఒక వ్యక్తి ఉంటాడు. సొలొమోను వచ్చి, అయ్యా నీకేం కావాలంటే, అయ్యా నాకు జ్ఞానం కావాలని అడిగాడా లేదా? 3వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అడుగుతాడు. 9 నుంచి 12వ వచనంలో సొలొమోను సంపదను అడగలేదు. ఏం అడిగాడు? సంపదను అడగలేదు, దీర్ఘాయుష్షు అడగలేదు, శత్రువులను అడగలేదు, అలాగే తన క్షేమం కొరకు ప్రార్థన చేసుకోలేదు. దేశ క్షేమం కొరకు అయ్యా నాకేం కావాలని అడిగాడు? జ్ఞానం అడిగాడు. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, దేవునికి ఇష్టమైనది మనం అడిగితే మనం అడగకపోయినా మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. సొలొమోను ఏమడిగాడు? దేవునికి ఇష్టమైన అడిగాడు. దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి ఏమడిగాడు? తన ఐశ్వర్యం అడిగాడా? ధనం అడిగాడా? లేకపోతే ఇంకేం అడగలేదు? దీర్ఘాయుష్ను అడిగాడా? ఏం అడగలేదు. సొలొమోను దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన అడిగాడు. తనకు ఏవైతే ఉన్నాయో తను అడగకపోయినా, తన లేకపోయినప్పటికీ దేవుడు ఇచ్చాడా లేదా సొలొమోనుకి? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీకున్న ఆందోళన తొలగాలన్నా, నీలో టెన్షన్లు తొలగాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, ఉత్తమమైన దాన్ని దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో ఆ గడిపిన వారికి అడగకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవరికి చేశాడు? సొలొమోనుకి చేశాడా లేదా? అడగకపోయినా భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చాడా లేదా? ఆయనకి ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదనిచ్చాడు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. అన్ని సొలొమోను అడగకపోయినా ఇచ్చాడు. నువ్వు దేవుని ఇష్టాన్ని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో, ఆయన సన్నిధిలో గడపడం మొదలు పెడతావో, నీకు అవసరం ఏమైతున్నాయో అవన్నీ కూడా ఆయనే ఇస్తాడు. ఇది 3వ మాట. ఇంకొక ఆయన కూడా చూపిస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26వ వచనంలో, ఎబ్రీ పత్రిక 11, 24, 26 వచనం మోషే గురించి రాయబడుతుంది. అక్కడ మోషే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనంలో మనం చదవమా.
మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమారుని అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానము ఏముంచాడంటే చెప్పండి, బహుమానం దృష్టి ఉంచాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఏముంది చెప్పండి, మీరు ఏమంచుకున్నాడు ఆ రోజు? ఎవరు మోషేకు తల్లులు ఎంతమంది? ఇద్దరు. ఒక ఆమె కన్న తల్లి, ఒక ఆమె ఏమో పెంచుకున్న తల్లి. పెంచుకున్న తల్లి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి చెప్పన్నా? ఫరో ఐగుప్తుకి ఏమవ్వాలి? ఈయన రాజు అవ్వాలి. ఏమవ్వాలా? ఐగుప్తులో ఆ తల్లి మాట ఇన్నుంటే ఏం కావాలి చెప్పండి? ఏమంటే ఏమవుద్ది చెప్పండి? దేశానికి రాజు అవుతాడు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఘనతలు వస్తాయి, ధనం వస్తుంది, ఆశీర్వాదాలు, భూ సంబంధం అన్నీ అనుభవించే అన్నీ ఉన్నాయి. ఎవరికి? మోషేకి. వాళ్ళ అమ్మ మాట వినలేదు. ఫరో కుమార్తె ఆ కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో ఏమనుభవించాడు? శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. కలగబోయే ప్రతిఫలం కొరకు మోషే ఏమనుకున్నాడంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు. ఏమనుకున్నాడు? నువ్వు ఇక్కడ మరీ ఎలాగైతే ఉత్తమైన దాన్ని అనుకున్నాడో మోషే కూడా లోకంలో తాత్కాలికమైన సుఖభోగాల కంటే, లోకంలో ఉన్న ఘనతల కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే దేవుణ్ణే ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని ప్రజలతో జీవించాలనుకున్నాడు. కాబట్టి లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు జీవించాడు. దేవుని కొరకు ప్రవక్తలలో కూడా గొప్ప ప్రవక్త ఎవరంటే మోషే. మోషే అంత సేవకులు అందరూ కంటే బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడింది, బైబిల్ ఎక్కువగా ఎవరంటే దైవజనుడైన మోషే. చూడండి, ఈ కారణం ఏంటంటే ఏమి 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 లోకంలో ఉన్న ఘనతలు ఎన్నుకున్నాడా? దేని ఉత్తమైన ఏది ఎన్నుకున్నాడు? దేవుని ప్రజలతో ఉండాలి, దేవునితో ఉంటే చాలు నేను అని మోషే దేవుని ఎన్నుకోబట్టి దేవుడు ఈరోజు మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా ఈరోజు ప్రస్తావన దేవుడు చేస్తాడు. ఇది ఎన్నో మాట చెప్పండి? ఉత్తమమైన ఎన్నుకున్న స్త్రీ. మూడో మాట. నాలుగో మాట చెప్తాను, హృదయము తెరవబడిన స్త్రీ లూదియా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అన్న దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతున్న తైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను. దేవుడు ఎవరి హృదయాన్ని తెరుస్తాడంటే వాక్యం వింటున్న వారి హృదయాలు దేవుడు తెరుస్తాడు. ఎవరు హృదయాలు తెరుస్తాడు? ఎవరు హృదయాలు దేవుడు తెరుస్తాడు? ఒకరోజు నేను కొత్తగా పరిచర్య స్టార్ట్ చేస్తున్న సమయాల్లో శ్రీరామ్ నగర్లో నేను జయరాజ్ పాస్టర్ గారు, ఈ మన నిర్మల్ జయరాజ్ పాస్టర్ కాదు, నార్కట్పల్లి జయరాజ్ పాస్టర్ గారు సేవలోకి నన్ను తీసుకొని వచ్చాడు. శ్రీరామ్ నగర్లో ప్రార్థన స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అప్పటికి చిన్నమ్మ విక్టోరియా కూడా ఉంది. విక్టోరియా కూడా ఆ రోజుల్లో ఉంది. వీళ్ళిద్దరే స్టార్టింగ్ మొదట్లో నాకు పరిచర్య ఆరంభించినప్పుడు. అయితే అప్పుడు ఏం చెప్పాడంటే జయరాజ్ పాస్టర్, అయ్యా ఈ చిన్నమ్మను చూసి అప్పటికి ఆమె బాప్తిస్మలో మొదటిసారిగా ప్రార్థనకు వచ్చింది. వేరే వాళ్ళ ఇంట్లో పెట్టినా, ఎవరి ఇంట్లో పెట్టినామో వారు ఇప్పటికీ రక్షించబడలేదు, కానీ ఏమో వాక్యం వినడానికి వచ్చింది. ఎవరు? మన దగ్గరికి వచ్చే చిన్నమ్మ. ఎప్పుడైతే వాక్యం వినడానికి వచ్చిందో ఆ వాక్యం ఏం చెప్పాడంటే పాస్టర్ గారు, అమ్మ అయ్యా ఈమె బాప్తిసం తీసుకుంటుందయ్యా, ఈ ప్రభు ఏమో హృదయాన్ని తెరుస్తున్నాడు అని ఎవరి గురించి చెప్పాడంటే చిన్నమ్మ గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆ పాస్టర్ గారు. ఆయన చెప్పినట్టుగానే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆ ఇంట్లో కూడా చాలా రోజు స్టార్టింగ్లో అక్కడే మేము ప్రార్థన పెట్టాం. మేము సేవ స్టార్టింగ్లో చిన్నమ్మ ఇంట్లోనే పెట్టాం. చాలా నిందలు వచ్చినాయి, ఆమెకు ఎన్ని వచ్చినా ప్రభు కొరకు నిలబడింది. ఈరోజు దేవుడు ఆమెను ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ మాట ఎందుకంటే వాక్యం వినే హృదయం ఉంటే దేవుడిని ఆశీర్వాదంగా మార్చాలి అంటే ఏమి ఉండాలి చెప్పండి? వాక్యం ఎవరైతే శ్రద్ధ పెట్టి వింటుంటారో దేవుడు వారి హృదయాలను, వారి మనసులను తెరుస్తాడు. తెరిచిందే కాక ఇక్కడ లూదియా హృదయం తెరవబట్టి ఆ ఇంటి వారందరూ కూడా ఏమయ్యారంట? రక్షణ పొందుకున్నారు, బాప్తిసాలు పొందుకున్నారు. ఇంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అలాగే మనం పాత నిబంధనలో చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. బైబిల్లో మనం చూస్తే యోనా దినాలలో నువ్వే పట్టణం అంతా కూడా నాశనం అవుద్దని చెప్తాడు, దేవుడు చెప్తాడు. కానీ వాక్యముడు మీరు నాశనం అవుతారు. 3వ అధ్యాయం చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం చూడండి. యోనా గ్రంథం చదువుమా. 3వ అధ్యాయం 4-5. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణము
దూరమంతా సంచరించు ఇక 40 దినములలో నాశనమగునని ప్రకటన చేయగా. ఏం ప్రకటన చేశాడు? మీరు ఆశీర్వదించబడతారు, మీకు మేలు చేస్తారని చెప్పాడు ఆ దేవుడు. ఇక్కడ ఈయన ఒక ప్రవక్త, దేవుని చేత పంపబడిన వాడు. దేవుని చిత్తానికి లొంగపోయినా తర్వాత లోబడి ఇప్పుడు నువ్వే పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు 40 దినాలలో మీరు ఏమైపోతున్నారు? మీరు నాశనం అయిపోతున్నారని ఒక ప్రకటన చేసాగానే రాజులు మొదలుకొని, ఆ చిన్నవారు పిల్లలు మొదలుకొని, పెద్దవారు మొదలుకొని, ఆ పట్టణం 1,20,000 మంది దేవుని వాక్యం ఎవరైతే విన్నారో అందరూ కూడా ఏం కట్టుకున్నారు? గోనపట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడు 3 దినాలు అక్కడ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతున్నప్పుడు నాశనాన్ని తప్పించాడు దేవుడు. వాక్యం ఎవరి హృదయంలోకి వెళ్తుంటుందో వారి జీవితాలు మార్చబడతాయి. వీళ్ళు చాలా చెడుతనంతో ఉన్నవారు, చాలా కఠినమైన వారు ఉన్నవారు, దేవుని ఉగ్రతకు పాలైన వారు ఉన్నారు. అయినా వారు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నారో, ప్రవక్త ద్వారా మీరు నాశనం అయిపోతున్నారని విన్న మాట, ఆ మాట హృదయాలను తాకింది. హృదయాలు తెరుచుకున్నారు. అందరూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు రాబోతున్న కీడును తప్పించడం లేదా? ఉగ్రతను తప్పించడం లేదా? వాక్యం ఎవరి హృదయాలకు వెళ్తున్నా వారి ఇంటి మీద ఉన్న కీడు కానీ, ఆ కుటుంబాల మీద ఉన్న కీడు కానీ, ఆ ఇంట్లో మీద ఉన్న శాపము కానీ దేవుడు తప్పిస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి, అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. ఒక స్నేహితుడి ద్వారా స్నేహితుడు వాక్యం చెప్పాడు. స్నేహితుడు, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటే స్టార్టింగ్లో యేసు ప్రభు నమ్ముకోలేదు. తర్వాత ఆ స్నేహితుడు దేవుని మందిరానికి వెళ్తా ఉండేవాడు. మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు చివరికి ఆ స్నేహితుడికి ఎలాగో బలవంతంగా చర్చికి తీసుకుపోవడం అలవాటు చేశాడు. ఎప్పుడైతే చర్చికి తీసుకుపోయి అలవాటు చేశాడో అప్పుడు ఆ స్నేహితుడు ఏం చెప్పాడంటే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ ఇంటి వారు ఎవ్వరు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు దేవుని నమ్ముకోలేదు. నమ్ముకోకపోయేకల్లా ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాడు. నమ్మినప్పుడు ఎప్పుడైతే నమ్ముకున్నాడో ప్రార్థనకి వెళ్ళడం, బాప్తిజం తీసుకున్నాగానే తర్వాత యేసే నమ్ముకున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటి వారు అందరిలో కూడా ఆ చిన్న యవన వయసులో కొంచెం వయసు పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ పురుషులు చనిపోతూ ఉండేవారు. 50 సంవత్సరాలు ఆ వయసులో చనిపోతా ఉన్నప్పుడు ఎప్పుడైతే చనిపోతానయ్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దనాన్నలు, వాళ్ళ బాబాయిలు అందరూ చనిపోతా ఉన్నారంట. చివరికి అదే వయసులోకి వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారికి వచ్చాడో ఆయన కూడా ఇప్పుడు ఏం దగ్గర పడుతుందని గుర్తు, ఇంట్లో అందరూ కూడా ఏమవుతున్నారు? చనిపోతా ఉన్నారు. ఈయన ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడంటే ప్రభువుని నమ్ముకున్నాడు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుని బాప్తిజం తీసుకున్నాడో దేవుని మందిరానికి వెళ్తున్నాడు. ఆ స్నేహితుడు చెప్పాడంట, మా బంధువుల్లో మా ఇంట్లో అందరూ కూడా పురుషులందరూ కూడా ఈ వయసుకు వచ్చేకల్లా చనిపోతా ఉన్నారు. మా పెద్దాన్ని చనిపోయాడు, మా ఇంట్లో అందరూ చనిపోతా ఉన్నారు. ఇప్పుడు అదే వయసులోకి మా నాన్నగారు వచ్చాడు. ఇప్పుడు మరణానికి మా నాన్న దగ్గర పడుతున్నట్లు లెక్క అని నేనేం చేయాలంటే మీ నాన్నకు సువార్త చెప్పు, యేసు ప్రభు గురించి చెప్పు, వాళ్ళ గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళాడు, ఆ నాన్న యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటే వాళ్ళ ఇంటి వారికి ఎవరికి దేవుని అంటే ఇష్టం లేదు. అయినా ఈ మరణాన్ని తప్పించేది ఒక యేసు ప్రభు వారే, ఈ శాపాన్ని తప్పించేది ఒక యేసు ప్రభు వారు అని ఎప్పుడైతే చెప్పాడో, చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ వయసు దాటక ముందే ఈయన దేవుని సన్నిధిలో చాలా దినాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ మరణం నుండి, ఆ శాపం నుండి వారి తండ్రిని దేవుడు బ్రతికిచ్చాడంట. ఎవరు నమ్ముకోవడం వల్ల? ఆ ఇంటి మీదకి వస్తున్న కీడును, ఆ మరణాన్ని కూడా తప్పించింది ఎవరంటే ఈ యవనస్తుడు యేసయ్య నమ్ముకోవడం వల్ల. అలాగే నినవే పట్టణ ప్రజలు వాక్యం విన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్న కీడు నుండి, మరణం నుండి, శిక్ష నుండి, వారి పాపములు, వారికి ఉన్న అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారో ప్రభు యొక్క కనికరం ఆ దేశం మీదకి వచ్చిందా లేదా? అవునా కదా? అలాగే మనం చూస్తే హృదయం ఒక్క ఇంటి వారు రక్షించబడితే ఇంటి వారు అందరూ రక్షించబడతారు. హల్లెలూయా. ఇది 4వ మాట. 5వ మాట, దైవ భక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు చూడండి. ఈరోజు అంత స్త్రీల ప్రస్తావన చెప్తాను చూడండి. దైవభక్తి కలిగిన స్త్రీలు ఎవరిని అంటారో చూద్దాం. దైవభక్తి కలిగిన స్త్రీ చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూద్దాం. ఎవరు దైవభక్తి కలిగిన స్త్రీ? 2వ అధ్యాయం 9-10 వచనం. 1 తిమోతి 2:9-10 వచనాలు. 2:9-10 చదవమా. మరియు స్త్రీలు అనుకువను స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రములు చేతను జడల చేతనైనను బంగారము చేతనైనను ముత్యములతోనైనను మిగులగల విలువగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించు. ఏం అలంకరించుకోవాలంట? స్త్రీలకు చాలా ఇష్టమైనది ఏంటంటే బంగారము, వెండి, విలువగల వస్త్రాలు. స్త్రీలు ఎక్కువ ఇష్టపడేది అంటే చీరలు. ఏంటంటే చెప్పండి,
ఒక్కొక్కరికి ఇంటికి అలమార నిండా చీరలు ఉన్నా సరిపోవంట. ఒక ఆమె చెప్పింది, ఎన్ని చీరలు అమ్మాయి మన ఎవరు చెప్పారు? 90 చీరలా? 90 చీరలు ఉన్నాయంట ఆమెకి. ఎన్ని చీరలు ఉన్నాయి? 90 చీరలు ఉన్నాయంట. పేరు చెప్పాను కదా, 90 చీరలు ఉన్నాయనగానే స్త్రీలకు ఇష్టమైనది ఏంటి? చీరలే. బంగారం ఉంటే బంగారం దాన్ని బట్టి బాగా ఇష్టపడతారు. బైబిల్ చెప్తుంది, వస్త్రాల కంటే, బంగారం కంటే, వారు వేసుకున్న విలువగల వస్త్రాల కంటే కూడా అవి తమ ప్రవర్తన ఉంది, తమ జీవిత విధానం ఉంది. పైకి వేసుకున్న వస్త్రాలు బట్టి దేవుడు చెప్పట్లేడు, అంతరంగము యొక్క జీవితాన్ని గురించి చెప్తున్నాడు. నేను మొన్న ఒక మున్సిపల్ గ్రౌండ్కి పోయినా, అక్కడ ఒక ఆమె చెప్తా ఉంది, ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటారు, బంగారం అన్ని తీయేస్తారు, వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు కనబడడు. ఎవరు కనబడరు? ఏసే కనబడు. అన్ని చేసుకుంటారు కానీ ఇంట్లో ఉన్నవారు అత్తను పట్టించుకోరు, మామను పట్టించుకోరు, తోబుట్టులు పట్టించుకోరు, వాళ్ళకు అసలు చూడు. మళ్ళీ వాళ్ళ భక్తి చెప్పాలంటే చాలా మాటలు చెప్తారు ఏసై గురించి, కానీ వారి జీవితాల్లో ఎవరు కనబడరు, ఎవరు చూడరు. ఇంట్లో ఉన్నవారిని చూడరు, అత్తమామను చూడరు, బంధువులను పట్టించుకోరు, కానీ పైకి మాత్రం అన్ని తీయేస్తారు, భక్తి ఉండదు, ఏముండదు వారి జీవితాల్లో అంటుంటారు. కాబట్టి అసలు భక్తి ఏంటిదంటే నీ ప్రవర్తనలోనూ, నీ జీవిత విధానంలోనూ, నీ మాటల్లోనూ, నీ సత్క్రియల్లోనూ, నీ జీవితంలో యేసయ్య కనబడాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు వేసుకున్న బంగారాన్ని బట్టి, విలువల వస్త్రాలను బట్టి కాదు, కానీ పై అలంకరణ గురించి చెప్పట్లేదు ఇక్కడ పౌలు గారు. ఏమంటుండంటే పై అలంకరణ కాదు, నీ అంతరంగం యొక్క అలంకరణ గురించి ప్రభు మాట్లాడతాడు. అలాగా ఈ దైవభక్తి కలిగిన స్త్రీ, ఇక్కడ పౌలు నిజమైన అందము, బంగారం, ముత్యాలతో దాని గురించి ప్రభు మాట్లాడతలేడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుండంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. ఇంకొక స్త్రీ కనబడుద్ది. ఆమె మంచి మంచి స్త్రీ. ఆమె ఎలాంటి స్త్రీ అంటే చాలా భక్తి కలిగిన స్త్రీ. భక్తి కలిగిన వారు ఎవరినంటారు బైబిల్ అంటదంటే, మంచి బంగారం వేసుకొని విలువ వేసుకున్న వస్త్రాలను గురించి భక్తి కలిగిన వారు అంటలేదు. ఎలాంటి స్త్రీ ఉన్నారో చెప్తాను, అక్కడ చూడండి. చదవండి అమ్మ. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అనే ఒక స్త్రీ, ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను బహు చేసి ఉండెను. ఆ దినముల కాలమందే కాయలపడి అంటే రోగం వచ్చి పడిపోయింది. చనిపోగా వారు శవం కడిగి మెడగదిలో పరుండబెట్టి. అంటే మనం చనిపోయాక ఏం చేస్తారు? కడిగారంటే ఏంటిదంటే స్నానం చేయించారు. ఆమె కూడా చేయించారా లేదా? చనిపోయిన వాళ్ళందరికీ ఏం చేపిస్తారు? స్నానం చేపిస్తారా? దగ్గరకు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, పేతురు అక్కడికి ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయగా తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి చేరినప్పుడు వారు మెడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగిలియు వస్త్రము చూపుచు అతని ఎదుట. ఇక్కడ చూడండి, ఆమె సత్క్రియలు ఏంటి అంటే చెప్పండి. ఎవరిని ఆదరించిందంటే ఆమె విధవరాళ్ళను. అక్కడ ఆమె చనిపోయినప్పుడు అనేకులు ఏడుస్తున్నారు లేదా? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? ఆమె అనేకులను ఆదరించి దాన ధర్మ కార్యాలు చేసింది, విధవరాలను పట్టించుకుంది, అనేకులకి మేలు చేస్తూ వచ్చిందంట. ఇది సత్క్రియలు, మంచి క్రియలు. ఎవరినో పట్టించుకుందంట. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఎంట ఏం పోతున్నాయి? దాన ధర్మ కార్యాలు చేసింది, అనేక స్త్రీలను ఆదరించింది. అనేకులు ఆమె చనిపోయిన పట్టణ వారందరూ కూడా ఆమె గురించి ఏడుస్తున్నారు లేదా? ఏడుస్తుంటే అప్పుడు పేతురు వచ్చాడు ఆ ఇంటికి. పేతురు వచ్చినప్పుడు, ప్రభువా, ఇంత మంచి స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ అయ్యా, అనేకులకు మేలు చేసిన స్త్రీ అయ్యా, అనేకులను ఆదరించిన స్త్రీ అయ్యా, అనేకులను ధైర్యపరిచింది, విధవరాలకు కూడా ఏమో సహాయం చేసిందంటయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆ మేడగదిలో పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తుండగా తబిత అని అనగానే ఆ స్త్రీ చనిపోయిన ఆమె లేపబడుతుంది. అంటే చూడండి, నీ ఆమె జీవిత విధానమే, ఆమె చనిపోయిన దేవుడు ఆమెను మరలా బ్రతికిచ్చాడు. ఇది భక్తి కలిగిన స్త్రీలు ఉన్న లక్షణం. ఇది అవునా కదా? ఇది భక్తి కలిగిన స్త్రీ. ఎన్నో మాట? 5వ మాట. 6వ మాట పవిత్ర ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. ఇంకొక ఆమె చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి
ఏ ప్రవర్తన చూశారంటే వారు వారికున్న అందాన్ని బట్టి కాదు, వారికున్న సౌందర్యాన్ని బట్టి భర్తలు మారరు. కానీ ఎలా మారారంటే చెప్పండి, వాళ్ళ మంచి పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవని బట్టి రాబట్టుకొనును. ఎలా రాబట్టుకుందంటే చెప్పండి, ఎలా రాబట్టుకున్నారంటే వాళ్ళ మంచి ప్రవర్తన బట్టి. వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు, దేవుడంటే నమ్మని వారు, దేవుడంటే ఎరగని పురుషులు ఉన్నారు. అంటే ఇక్కడ బైబిల్ చెప్పకుండానే దేవుని వాక్యం, నువ్వు చర్చికి రా భర్తలు, చాలా మంది చర్చికి రాని భర్తలు, నువ్వు చర్చికి రా అంటారు, కానీ వాళ్ళు రారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె యొక్క ప్రవర్తన బట్టి, ఆమె జీవిత విధానం బట్టి, ఆమె మాట తీరును బట్టి, ప్రార్థనకు వెళ్తున్న ఆమె ప్రవర్తన బట్టి, ఆమె నడకను బట్టి ఆ భర్త వాక్యం చెప్పకుండానే ఎక్కడికి వస్తాడంటే చెప్పండి, దేవుని మందిరానికి వస్తాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన బట్టి నువ్వు చెప్పే వాక్యాన్ని వాళ్ళు నమ్మరు, నువ్వు చెప్పే బోధ వారు నమ్మరు, కానీ నీ ప్రవర్తన విధానం బట్టి నమ్మని వారు కూడా ఎవరి దగ్గరకు వస్తారంటే దేవుని దగ్గరకు వస్తారు. ఒకరోజు ఒక ఆమె దేవుని నమ్ముకుంది, భర్త దేవుని నమ్ముకోలేదు. భర్త అంటే చాలా యేసు ప్రభు అన్న ప్రార్థన అన్న, పెళ్లి కాకముందు ఆమె యేసయ్యని నమ్ముకుంది, పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే భర్త నమ్ముకున్నదో ఆ భర్త యేసు ప్రభు అంటే చాలా కోపం, యేసయ్య అన్న ప్రార్థన అన్న చాలా కోపం. కానీ ఆమె ప్రవర్తన చూస్తే అందరు స్త్రీలాగా ఆమె ప్రవర్తన ఉండలేదు. ఆమె మాట కానీ, ఆమె నడక కానీ, ఆమె ప్రవర్తన అందరు స్త్రీలు ఉన్నట్టుగా ఆమె జీవిత విధానం అన్ని గమనిస్తూ ఉండేవాడంట భర్త. ఏమో చర్చికి పోతా అంటుంది కదా, యేసు ప్రభు అంటే ఇష్టం అంట కదా, కానీ ఆమె ప్రవర్తన, ఆమె మాటల్లో చూసినా, ఆమె ప్రవర్తనలో చూసినా, ఆమె జీవిత విధానం చూసినప్పుడు అన్ని గమనిస్తూ ఉండేవాడంట భర్త. ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె నడక విధానం బట్టి ఆ భర్త యేసు ప్రభు అంటే ఇష్టం పెరిగి దేవుని వైపు తిరిగాడంట. ఎప్పుడైతే యేసయ్య వైపు తిరిగాడో ఈరోజు ఆయన సేవకుడు అయ్యాడు. ఎవరిని బట్టి? భార్య యొక్క ప్రవర్తన బట్టి. అలాగా బైబిల్లో మనం చూస్తే రూతు గ్రంథంలో ఒక ఆమె కనబడింది చూడండి. రూతు యొక్క అందాన్ని బట్టి బోయాజు ఇష్టపడలేదు, కానీ ఆమె ప్రవర్తన బట్టి ఇష్టపడ్డాడు బోయాజు. చూద్దాం చూడండి, ఆ వాక్యం మీకు చూపిస్తాను. 3వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి. రూతు గ్రంథం. ఆమె ఒక అన్యురాలు, అన్య కుటుంబంలోంచి వచ్చిన ఆమె కానీ బోయాజు ఆమె పొలంలోకి ఎన్నో దినాలు ఆమెను గమనిస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో యవనస్తులు ఆమెను గమనిస్తూ ఉన్నారు. కానీ బోయాజు చూస్తూ చెప్తున్నాడు ఏమంటారు చూడండి, 3:10-11 వచనం. నా కుమారి అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు ఏం పొందుకుందట? దీవెన ఎవరి మీదకి వస్తుందంటే, నువ్వు అడగకపోయినా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నీ ప్రవర్తన విధానం, నీ జీవిత విధానం మారినప్పుడే దేవుడు ఆటోమేటిక్గా దేవుడిని దీవిస్తాడు. ఆ పొలంలోకి వచ్చినప్పుడు ఆమె అనాథ, దిక్కులేని ఆమె, కష్టపడుతున్న ఆమె, విధవరాలు, అసలు ఏమీ లేదు ఆమెకి. కానీ ఆమె దీవించబడడం గల కారణం, ఒక కారణం చెప్పాలన్నా, బోయాజు ఏమంటున్నాడు? అమ్మా ఏమంటాడు? మళ్ళీ చదవమా. కుమారి, అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవించబడాలంటే కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులనే గాని వెంబడించలేదమ్మా. వలన నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడండి, మోయాబులో ఆమె ప్రవర్తన కంటే మందిరానికి బెత్లెహేముకి ఎప్పుడైతే వచ్చిందో ఆమె ప్రవర్తన మారింది. యవనస్తులు వెంబడించట్లేదు, యవనస్తులతో మాట్లాడతలేదు, కుటుంబం ఎవరితో మాట్లాడతలేదు, అందరిలాగా ఏమో జీవించట్లేదు. ఈమె నడక మారింది, ఈమె ప్రవర్తన మారింది. ఈమె చూసే భర్త ఉన్నాడా? ఈమె తప్పు చేస్తుంది. ఈరోజు చూడండి, భార్య భర్తలు ఉన్నప్పటికీ కూడా తప్పు చేసే స్త్రీలు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. భర్తలు ఉన్నప్పుడు కూడా తప్పు చేసే స్త్రీలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఈమె భర్త లేడు, యవన ప్రాయంలో ఉంది, యవన కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ ఎవరికి ఏమో భయపడుతుందంటే దేవునికి భయపడుతుంది. ఎవరు దేవునికి భయపడతారో వారి ప్రవర్తన, ఆమె జీవిత విధానం, ఆమె నడక అంతా కూడా ఎవరు గమనిస్తూ ఉన్నారు? బోయాజు గమనిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు యవనస్తులను వెంబడించట్లేవమ్మా, నీ ప్రవర్తనలో మార్పు ఉంది. నీ మునుపటి ప్రవర్తన కంటే నువ్వు యెహోవా చేత దీవించబడడం గల కారణం చెప్తున్నాడు. అంటే నీ ప్రవర్తన బట్టి దేవుడు రూతును ఆశీర్వించాడా లేదా? ఈరోజు దేవుని యొక్క దీవెన మనంత దీవించు ప్రభు అంటే దీవించాడు. మన ప్రవర్తన మారితే, మన నడక మారితే, మన అలవాట్లు మారితే, పాత జీవితం మారితే ఖచ్చితంగా యెహోవా దీవెన మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆవరిస్తుంది, ఆశీర్వదిస్తాడు దేవుడు. రూతును ఆశీర్వించాడా లేదా? అవునా కదా? కొత్త నిబంధనలో ఆమె పేరు చెప్పండి. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీలు. ఆమె ప్రవర్తన బట్టి ఎవరు మారుతారంట? భర్తలు మారుతాడు. అన్న, మా భర్త మారట్లేంటే నువ్వు ఎన్ని చెప్పిన వాళ్ళు మారరు, నీ నడక, నీ ప్రవర్తన బట్టి భర్తలు మారుతారు అని బైబిల్ చెప్తుంది. ఇది 6వ మాట. చివరిగా లేమిలో దేవునికి ఇచ్చిన స్త్రీ. చూడండి, ఇది ఒక్క మాట చెప్పేసి ముగిస్తా. ఆమెకి ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆమె
ఎక్కడ అమ్మాయి బొంబాయిలో అడుక్కుంటుందా, ఎక్కడ అడుక్కుంటుందని చెప్పాడు చూసినవా? అడుక్కున్న వాళ్ళకు దేవునికి ఇస్తారా చెప్పండి? అడుక్కున్నానామా అన్న, మా చర్చిలో మంచి జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, మా చర్చిలో అన్నీ ఉన్నాయి, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు దేవునికి ఇయ్యరన్నా. ఈమె అడుక్కున్నామే ఇంకా చెప్పిండు నేహమి పాస్టర్. నేహమి పాస్టర్ ఏం చెప్పాడంటే, ఆ పాస్టర్ గారు, అన్న మా చర్చిలో ఒక ఆమె అడుక్కుంటుందన్న, ఆమె 2000 ఇచ్చిందన్న, ఇంట్లో సరిగా బాత్రూమ్ లేదు, సరిగా బాత్రూమ్ డోర్ లేదన్న, అసలు ఆమెకి ఏమీ లేవన్నా, కానీ అసలు చర్చిలో అందరు డబ్బున్న వాళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేదు కదన్నా, ఆమె 2000 అడుక్కుంటున్నామే, 2000 నోటు తీసుకొచ్చి నాకు ఇచ్చిన. అప్పుడు 2000 నోటు ఉన్నాయి కదా, ఆ రోజులు ఏముండే? ఇప్పుడు 2000 నోట్లు లేదు, ఆ రోజులు ఏముండదు? 2000 నోటు ఉందన్నా. అగో ఆ విధవరాలన్నా, అసలు ఆమెకి ఏమీ లేదన్నా, అడుక్కుంటున్నామే, నాకు 2000 ఇచ్చాకలే ప్రభువా, మా చర్చిలో ఎంతోమంది ఉన్నారు కానీ అయ్యా సరిగ్గా ఇచ్చేవాళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు, కానీ ఈమె లేనామె అసలు బీదరాలు, అసలు ఏమీ లేదు, కానీ ఈమె 2000 రూపాయల నోటు ఇచ్చిందన్న, నాకే ఆశ్చర్యమైందన్నా అంటాడు. చూడండి, లేమిలో కూడా, కష్టంలో కూడా దేవునికి ఇచ్చిన దీవెన పొందుకున్న స్త్రీలు ఉన్నారు బైబిల్లో. చూడండి, లూకాసు సువార్త 21వ అధ్యాయం. మనం లేమిలో, కష్టంలో దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, బైబిల్ ఉన్నదే మీకు ఆధారం చూపిస్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయం చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయచ్చు ధనవంతులు ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని. అందరికంటే ఎవరు ప్రస్తావించాడు? ధనవంతులను ప్రస్తావించాడా? ఎక్కువ ఇచ్చిన వారిని ప్రస్తావించాడా? ఎవరు అంటే చెప్పండి? ఆమెకి ఏమీ లేదు, చాలా బీదరాలు అంటున్నాం, ఆమె విధవరాలు, ఆమె కష్టపడుకోవడానికి పని ఏం డబ్బులు పోలేవు ఆమె దగ్గర. అంటే కష్టంలో కూడా, ఏమీ లేని పరిస్థితిలో కూడా దేవునికి ఇస్తే దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఇంకొక ఆమె పాత నిబంధనలో చూస్తే ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు ఎవరు చెప్పండి? సారెపోతే ఒక విధవరాలు ఉంటుంది. ఆమె లేమిలో ఇంకా ఆ పూటకి ఆ కొడుక్కి చనిపోయే పరిస్థితి. అయ్యా ఆమె అంటది ఏమంటే చెప్పాలన్నా, ఇదే చివరి పూట అయ్యా, నా కొడుకు ఒక 2 ఎండి అప్పాలు పెట్టి నేను కూడా చనిపోదాం అనుకుంటున్నామయ్యా అని చెప్పిద్దామే. మీరు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చదివితే ఆ మాటలు ఉంటాయి. అప్పుడు ఆ ఏలి అంటాడు, మొదటి అప్పం నాకు తీసుకురమ్మా అంటాడు. ఏందా, మీరు కొడుక్కి మీరు తినకముందు మొదటిది నాకు తీసుకొచ్చి పెట్టు, దేవుడు ఈ లేమిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటాడు. ఏలి అంటాడా లేదా? అంటే లేమిలో కూడా దేవునికి ఎవరైతే సేవకులకు పెట్టారో, 3 సంవత్సరాలు కరువు ఉంది, ఆ దేశంలో కరువు ఉంది, ప్రజలందరూ కరువుతో ఉన్నారు, కానీ ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు చెప్పండి? కరువులో పోషించాడా లేదా? ఆమె కష్టకాలంలో మొదటి అప్పం దేవునికి ఇచ్చినప్పుడు ఆశ్రయించాడా లేదా? ఈరోజు 7 స్త్రీలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. మొదటి స్త్రీ ఏంటంటే చెప్పండి? దైవ అనుగ్రహం పొందింది. దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి, దేవుని ఉద్దేశాలకు లోబడితే దేవుడు ఆమె పక్షంగా నిలబడ్డాడు. ఆమె చాలా బీద, ఆమె మరియా. ఆయన దేవుని చిత్తానికి ఎవరైతే లోబడతారో, నీ ఇష్టాలు నీ ఆలోచన కాకుండా దేవుని చిత్తానికి లోబడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని కుటుంబ పక్షంగా నిలబడతాడు. మొదటి మాట. రెండో మాట, నిరంతరము ఉపవాస ప్రార్థనలో గడిపిన ఆమె అన్నా కదా, అన్న గడిపితే ఆమె యేసయ్యను చూడగలిగింది. ఎన్నో సంవత్సరాలు రాత్రింబోలు దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో దేవుడు వరాలు ఇస్తాడు. ప్రవక్తినిగా ఉంది ఆమె. బైబిల్లో పేర్లు కూడా లోతు భార్య ఉందా లేదా? ఆమె పేరు రాశాడా? ఈమె పేరు ఎవరు రాశాడు? స్త్రీల చాలా మంది స్త్రీల పేర్లు దేవుడు రాయలేదు బైబిల్లో, మీరు చూడండి. అవునా కదా? కానీ ఈమె పేరు పేరు విధవరాల గురించి రాశాడా లేదా? రాశాడు దేవుడు. కాబట్టి చూడండి, ఉపవాసం దేవుని దగ్గర గడిపింది. పాత నిబంధనలో మనం చూసాం, ఎస్తేరు, ఆమెకు తల్లిదండ్రులు లేరు, అనాథ, దిక్కులేని ఆమె, కానీ దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకుపోయాక దేశం కొరకు, తన కొరకు ఉపవాసం ఉండలేదు, ప్రజల కొరకు ఉపవాసం ఉంది. అనేకులకి మరణ శాస్త్రాన్ని రద్దు చేయగలిగింది. ప్రాణం త్యాగం చేసిన ఆమె ఎవరంటే ఎస్తేరు. ఆమె పేరే పుస్తకం రాశాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రజలు ప్రభుత్వ వైపు ఎవరైతే తిప్పుతారో వాళ్ళే దేవుడు ప్రాముఖ్యతలకు తీసుకొని వస్తాడు వాళ్ళ పేర్లని. అవునా కదా? జీవగ్రంథంలో ఎవరి పేర్లు తీసుకొస్తాడో చెప్పాలన్నా, ఎవరైతే ప్రభు వైపు దానియేలు గ్రంథాలు అంటాడు, ఎవరైతే బుద్ధిమంతులు అనేకులు ఆయన వైపు తిప్పుతారో వారు ఎలాగుంటారంట? ఆకాశ నక్షత్రంలాగా ఉంటాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం తీసుకుపోలేదు దేవుడు. మనం ఏ పురుషుడైనా తీసుకోడు, స్త్రీ కూడా తీసుకోరు. ప్రభు వైపు తిప్పిన వాళ్ళే ఆ గ్రంథంలో ఆయన పేరు లెక్కలో ఉంటారు. వారిని ప్రస్తావిస్తాడు దేవుడు. ఇది రెండో మాట. మూడో మాట, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏం ఎంచుకుంది? యేసయ్య పాదాలు. ఆమె ఇంట్లో చింతలతోనూ అనేక పనులతోనూ ఆందోళనతో ఉంది మార్త, కానీ
లోకంలో ఎంతోమంది పనుల్లో ఆందోళనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. లోకంలో ఎన్ని ఆందోళన కలవరాలున్నా దేవుని సన్నిధిని ఎవరైతే ఎంచుకుంటారో వారిని దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు చెప్పండి? ఉత్తమమైన స్త్రీ. ప్రతిరోజు మనం దేవుని సన్నిధి ఎంచుకుంటే, దేవునితో సమయం గడిపితే నీలో ఉన్న ఆందోళన పోతాయి, నీలో ఉన్న కలవరాలు పోతాయి, నిన్ను భయపెట్టే సమస్యల నుంచి నీ చింతలన్నీ కూడా తొలగించేది యేసయ్య పాదాల దగ్గర ఎవరైతే గడుపుతారో. అది మూడో మాట. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళు ఎవరు చెప్పండి? సొలొమోను చెప్పాను. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం ఒకటి అడిగాడు, కానీ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు కార్యాలు చేస్తాడు. సొలొమోనుకు చేశాడు. ఇది మూడో మాట. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడే కార్యాలు జరుగుతాయి. ఇది మూడో మాట. నాలుగో మాట చూసాము, లూదియా హృదయం తెరవబడింది. హృదయం తెరవబడినప్పుడు ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు లేదా? రక్షించబడ్డారు లేదా? అలాగే పాత నిబంధనలు చూస్తే యోనా ప్రకటిస్తే ఆ పట్టణ ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. నీ హృదయం వాక్యం వైపు తిరిగితే ప్రజలు నిన్నే కాదు, నీ ఇంటి వారినే కాదు, నీ ద్వారా అనేక ప్రజలు రక్షించబడతారు. ఇది నాలుగో మాట. ఐదో మాట, దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన వాళ్ళు ఎవరంటారంటే, ఎక్కువగా వస్త్రాలు ఉన్న వాళ్ళు, బంగారం పెట్టుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని దైవభక్తి అంటలేదు బైబిల్. ఎవరినంటుంది బైబిల్ చెప్పండి? సత్క్రియలు, వారి జీవిత విధానం, వారి మాటలు, వారి విధానం, అనేకులు దాన ధర్మ కార్యాలు చేసింది. ఆమె పేరేం పేరు? తబిత. ఆమె మరణం చనిపోయినప్పటికీ దైవజనుడు వెళ్ళిన ప్రార్థన చేస్తే మరణం నుండి దేవుడు లేపాడు. వీళ్ళు సత్క్రియ చేసే స్త్రీలు, భక్తి కలిగిన స్త్రీలు అన్నమాట వీళ్ళు. ఇది ఐదో మాట. ఆరో మాట, ప్రవర్తన ద్వారా మారిన వాళ్ళు భర్తలను రక్షించుకుంటారు. వాళ్ళ అవిశ్వాసులైనా, వాళ్ళు దేవునికి లోబడిన వారైనా, ఆమె ప్రవర్తన బట్టి భర్త దేవుని దగ్గరకు వస్తాడు. అలాగే బైబిల్లో చూస్తే రూతు దీవించబడడానికి గల కారణం ఏంటంటే, యవనస్తులను వెంబడించలే, లోకంలో ఉన్న వాటికి జీవించలే. ఆమె ప్రవర్తన, ఆమె నడక, ఆమె మాట అన్ని కూడా దేవునికి అనుకూలంగా జీవించింది. కాబట్టి బోయాజ్కి భర్తగా అయిందా లేదా? ధనవంతురాలుగా దేవుడు చేస్తాడు. ఎవరిని? రూతుని. దేవుని చేత దీవించబడడం గల కారణం ఏంటి? ఆమె ప్రవర్తన విధానమే, ఆమె నడక విధానమే, ఆమె జీవిత విధానమే. ఒకప్పుడు జీవించినట్టుగా జీవించకుండా దేవుని సన్నిధి వైపు తిరిగింది. మందిరం చేయాలి చెప్పాలన్నా, సంఘంలో ఒకలాగా ఉంటారు, లోకంలో ఒకలాగా ఉంటారు. మనం ఒక కిరాయిని చూడడానికి ఒక ఇంటికి వెళ్ళా. అయ్యా వాళ్ళు కూడా చర్చికి పోతారంట. అయ్యా ఒక ఆమె తాగి వస్తుంది అయ్యా ఇంటికి అంటున్నాడు. రూమ్ కిరాయి ఇవ్వడానికి ఆడవాళ్ళకి ఇద్దరికి కిరాయికి దొరకలా, ఒక రూమ్ ఇవ్వడానికి అడగడానికి వెళ్ళా. వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా? అయ్యా మా ఇంట్లో కూడా ఇంతకుముందుకు ఒక ఇద్దరు స్త్రీలు ఉండేవాళ్ళు, అయ్యా ఆడపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు క్రైస్తవులేనంట, కానీ ఒక ఆమె తాగి వస్తాయా, రోజు గొడవలు, ఇంట్లో చర్చిలో ఒకలాగా ఉంటారు, లోకంలో ఒకలాగా ఉంటారు. తాగి వస్తున్నారంట ఆడలు, కిరాయి ఇవ్వడానికి భయపడుతున్నారు ఆడపిల్లలకి. అది చెప్పినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా అని. ఇది ఎన్నో మాట అంటే, దైవభక్తి కలిగిన స్త్రీలో ఉండే ప్రవర్తనలో ఉండాలి. ఏడో చూస్తే, లేమిలో, కష్టంలో దేవునికి ఎవరైతే ఇస్తారో వాళ్ళ కష్టకాలం, వాళ్ళ కరువు అంతా దేవుడు తొలగిస్తాడు. ఇది 7 మాటలు మనం చెప్పాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వాక్యం మీది ప్రజలు నీవారు, విత్తబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలు నాటండి అయ్యా. దేవా స్తోత్రాలు నాయన. ఉత్తమమైన దాన్ని సన్నిధి అయ్యా కూర్చున్న స్త్రీ మరియను చూస్తున్నాం. నీ చిత్తాన్ని నెరవేర్చిన నీ ఇష్టాన్ని, నీ ఉద్దేశాలు నీకు లోబడిన స్త్రీ మరియను చూస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్ర. ప్రవర్తనలోనూ భర్తలను మార్చుకున్న స్త్రీలు ఉన్నారయ్యా. దైవభక్తి కలిగిన స్త్రీలు మా ముందుకు తీసుకొని వచ్చావు నాయన. నా తండ్రి నీకు వందనాలు. దాన ధర్మ కార్యాలు, అలంకరణ బంగారమే కాకుండా వారి జీవిత విధానాల ద్వారానే దేవా వారికి గొప్ప మేలు చేశావు నాయన. నీకు వందనాలు తండ్రి. లేమిలో కూడా నీకు ఇచ్చిన స్త్రీ ఉంది ప్రభువా. వారి ఆస్తులు కరువు కాలంలో వారిని పోషించావయ్యా. వాక్యము నీది, ప్రజలు నీవారు. వారి హృదయాలు ఈ వాక్య నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. నా ప్రాణ